ట్రంప్ కమెంట్స్ చేసిన సంగతి అందరికీ గుర్తే ఉంది. అంతకుముందు సుంకాల పెంపుతో భారత్ను దారికి తీసుకొని రావచ్చని భావించారు డొనాల్డ్ ట్రంప్. అయితే మోదీ కూడా ఎంతకు తగ్గకపోవడంతో ట్రంప్ ఒక మెట్టు దిగినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే భారత్ అమెరికా మధ్య వాణిజ్య శాఖ అధికారుల స్థాయిలో ఒక దఫా చర్చలు కూడా జరిగాయి. ఆ తర్వాత కూడా పలు కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి వాతావరణంలోనే మరో అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ అవుతారన్న ప్రచారం జోరందుకుంది. వచ్చే నెలలో మలేషియా వేదికగా జరగనున్న ఆసియన్ శిఖరాగ్ర సమావేశానికి మోదీ ట్రంప్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మోదీ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు. సానుకూలంగా స్పందించిన ట్రంప్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు అన్వర్కు ఫోన్ చేసి చెప్పేశారు. అయితే ఈ భేటీపై ఇంకా అమెరికా, భారత్ ప్రభుత్వాలు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ప్రస్తుతానికి చేయలేదు. ఈ మధ్యనే మోదీ పుట్టినరోజున ట్రంప్ ఫోన్ చేశారు. ఆ టైంలోనే ఇండియాలో జరగనున్న క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు రావాలని మోదీ ఆహ్వానానికి ట్రంప్ అంగీకరించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే రష్యా వారాపే భారమంతా మోదీపైనే ట్రంప్ వేసినట్లుగా కూడా సమాచారం. అందుకే ఎంతకు బెండుకాని మోదీని దారిలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని భారత్పై ఒత్తిడి తెస్తున్నారా ట్రంప్ అంటే అవుననే సమాధానం ఖచ్చితంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య పదే పదే మోదీని రష్యా యుద్ధాన్ని ఆపండి అంటూ ట్రంప్ కమెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే వచ్చే నెలలో మోదీ ట్రంప్ భేటీ ఉందన్న ప్రచారం ఈ వార్తలను నిజం చేస్తోంది. అయితే ఇది జరుగుతుందా? మళ్ళీ అమెరికా, భారత్ మధ్య పాత వాణిజ్యం సాగే అవకాశాలున్నాయా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఐ న్యూస్ డ్రైవ్లో పాల్గొనేందుకు దుగ్గరాజు గారు రాజకీయ విశ్లేషకులు మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దుగ్గరాజు గారు, అందే సత్యం గారు, నమస్కారం అండి. నమస్కారం. దుగ్గరాజు గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం, ఇంకా మొత్తం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపేది ట్రంపే, మోడీయే ఆపాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు? ఎంతవరకు ఈ విషయాన్ని మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చు అంటారు? ఒక రకంగా మోడీ తాను ఓడిపోయాననే విషయాన్ని అంగీకరించినట్టే అండి. అంటే మొత్తం అసలు ప్రపంచంలో నేను భారత్ని యుద్ధం ఆపించాను, భారత్ని ట్రంప్ పాకిస్తాన్ మీద జరిగే యుద్ధాన్ని ఆపాను, నేనే ఆపించాను అని చెప్పాడు. అది అబద్ధం అని తేలిపోయింది. సో పాకిస్తాన్ అంగీకరించింది. సో ఇప్పుడు ఇంకా రెండో విషయం ఏమిటి అంటే, నేను 6 యుద్ధాలు ఆపానని చెప్పాడు. మొత్తం మీద నా చర్యల వల్ల 6 యుద్ధాలు ప్రపంచంలో రాకుండా పోయాయని ట్రంప్ ప్రకటించాడు. అంత గొప్పవాడు, అంత చాకచక్యం ఉన్నవాడు, అంత ప్రభావితమైనటువంటి నాయకుడైతే తప్పనిసరిగా ఈ యుక్రెయిన్ యుద్ధం ఎప్పుడో ఆపగలిగేవాడు. సో యుక్రెయిన్ యుద్ధంలో తన స్వార్థ ప్రయోజనాలు జాగ్రత్తగా చూసుకొని, నాటో ప్రయోజనాలు కూడా జాగ్రత్తగా చూసుకొని, అయినా సరే అతని మాట చెల్లట్లేదు కాబట్టి ఆ ఆపే బాధ్యత ఇంకో దేశం మీద నెడుతున్నాడు. అందులో ఆయనకి భారత్ ఎదురుగా కనిపిస్తోంది కాబట్టి చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అడుగుతున్నదంతా ఏమిటి? ఒక్కటే, మీరు పెట్రోల్ చమురు కొనటం మానేస్తే దానంతట అదే యుద్ధం ఆగిపోతుంది అనేటువంటిది ఒక సమయంలో చేసిన ప్రకటన. అంటే భారతదేశం కనుక రష్యా నుంచి చమురు కొనకపోతే ఆ యుద్ధం ఆగిపోతుంది, దానంతట అదే ఆగిపోతుంది అనేటువంటిది. సో కాబట్టి ఎవరు నిజంగా ప్రభావితమైన నాయకులు, ఏదైనా ప్రభావితమైన దేశం ఏది? భారతదేశమా లేక అమెరికానా? ఇలా చూసినప్పుడు భారతదేశమే గొప్పగా అయిపోయిందండి. ఈ మొత్తం డ్రామా అంతా చేసిన, అంటే తన డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి డ్రామా మొత్తంలో కూడా భారతదేశానికి పైచేయి అయింది. భారతదేశం ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటుంది, దౌత్యపరంగా ఎలా ముందుకు వెళ్ళబోతోంది అనేటువంటి మనం చూడాల్సింది. అయితే ఇవాళ అతను మన భారతదేశ ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్ గారు చెప్పినట్టు, ట్రంప్ విధించిన సుంకాలన్నీ కూడా నవంబర్ తర్వాత ఉండవు అనేటువంటి విషయం మాట ఆయన నోటి నుంచి వచ్చింది. ఇది వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పినప్పటికీ కూడా చూచాయి ట్రంప్ చేసే పని ఏమీ లేదు, ఆయన సుంకాలు కూడా బెడిసి కొట్టాయి అనేటువంటి విషయం నాగేశ్వరన్ మాటల ద్వారా తెలుస్తుంది. సో ఇలా జరిగినప్పుడు ఇక తనంతట తాను మోడీకి పుట్టినరోజు అభినందనలు తెలియచేయటం, భారత్ నా మిత్రుడు, శాశ్వత మిత్రుడు, మే ఇద్దరం ఒకటే, ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడు అంటే ట్రంప్ దిగుతున్నాడు, కిందికి దిగుతున్నాడు, మెట్టు నుంచి కిందికి దిగుతున్నాడు. బహుశా పూర్తిగా దిగటానికి ఇంకా ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. రైట్ సార్.
సత్యం గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక యుద్ధాన్ని ఆపాల్సిన బాధ్యత మోడీదే, భారత్దే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో మనం చూడొచ్చు, రష్యా ఈరోజు యుద్ధం చేస్తుందంటే దానికి కావాల్సిన, ఆ యుద్ధానికి కావాల్సిన చమురుని భారత్ అందిస్తుంది అంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఏమంటారు సత్యం గారు? మొత్తంగా ట్రంప్ దిగొచ్చినట్టేనా? ఒక మెట్టు దిగినట్టా, 10 మెట్లు దిగినట్టా, ఇంకా దిగుతాడా? భారత్ ఎలా ఉపయోగించుకోబోతుంది ఈ అవకాశాన్ని? ఏం చెప్తారు? ట్రంప్ గతంలో బెదిరించి చూశాడు. రష్యా ఒడ్డుకు తీసుకుపోయి యా ఆటమిక్ మిజైల్ ని పెట్టి చూశాడు, సాధ్యం కాలేదు. EU నుంచి, నాటో కూటమి నుంచి చూశాడు, ప్రయత్నం చేసి సాధ్యం కాలేదు. తర్వాత భారతదేశం మీద 50% పెంచి టారిఫ్ల్ని చూశాడు, సాధ్యం కాలేదు. వీటన్నిటికీ ట్రంప్కు ఇబ్బంది పెట్టినటువంటి 3-4 నెలల ఇబ్బందుల్ని ఒక్క ఈక్వేషన్ తోటి ట్రంప్ సరెండర్ కావాల్సి వచ్చింది. అదే ఈక్వేషన్ మోడీ జిన్పింగ్ని తర్వాత పుతిన్ని కలవటమే సక్సెస్ఫుల్ ఈక్వేషన్. సాంఘిక చర్చలకు పోయి ముగ్గురు ఒక అంగీకారానికి రావటం, ఇమ్మీడియట్ గా జిన్పింగ్ తర్వాత మోడీ ఒక ప్రకటన చేశారు. దాంట్లో కీలకమైంది థర్డ్ కంట్రీ నుంచి మనం పట్టించుకోవద్దు, ఎవరికెవరు మిత్రులైనా కావచ్చు, శత్రువైనా కావచ్చు, మన దేశాలకు థర్డ్ కంట్రీని పట్టించుకోకుండానే మన ఇద్దరం వాణిజ్యం పెంచుకుందాం అనే ఒప్పందాన్ని డిక్లేర్ చేశారు. దాంతో ట్రంప్కు చెమటలు పట్టినాయి. ఉన్న భారతదేశాన్ని కూడా దూరం చేసుకుంటున్నా, ఇవాళ ఉన్నటువంటి 3 దేశాలను ఒకటి చేస్తే కష్టం తట్టుకోవటం అని చెప్పేసి ఏమంటే మళ్ళీ నా అంత మిత్రుడు లేడు, నాకు మోడీ అంత మిత్రుడు లేడని ఒక ప్రకటన. ఇంకో వైపు మాత్రం మళ్ళీ 23 దేశాలు డ్రగ్స్ తయారు చేసి సప్లై చేస్తున్నాయి, అందులో భారత్ కూడా ఉందని మళ్ళీ నిన్నగాక మొన్న ఒక సన్నటి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఏదైనా ట్రంప్ వ్యక్తిత్వం నిలకడలేని వ్యక్తిత్వం అనేటువంటి విషయం తేలిపోయింది. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో భారతదేశాన్ని పక్కకు పెడితే అది ఆల్టర్నేటివ్ చూసుకుంటది అనేది తనకు అర్థమైపోయింది. తర్వాత దాంతో నిన్న 6th రౌండ్కి వచ్చినటువంటి లించ్ టీం వచ్చినటువంటి చర్చల్లో ఇద్దరు కూడా మన తరఫున అగర్వాల్ లించ్ అయిపోయిన తర్వాత చేసిన ప్రకటన ఏమిటంటే పాజిటివ్ గా మేము రియాక్ట్ అయ్యామని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. ఆ పాజిటివ్ ప్రకటనలో కొంత పాజిటివ్నెస్ ఉన్నట్టే. ఎందుకున్నట్టంటే నిన్న కలకత్తాలో భారత్ కామర్స్ ఒక మీటింగ్ పెట్టింది. ఆ భారత్ కామర్స్ ఆఫ్ ఇండియా ఒక మీటింగ్ పెడితే దాంట్లో మన ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ నవంబర్ 30 తర్వాత ఈ పేనల్ వేసినటువంటి రష్యా పెట్రోల్ దిగుమతి చేస్తే పెంచిన 25% నవంబర్ 30 తర్వాత కొనసాగపోవచ్చు. నన్ను ఏ ఎవిడెన్స్ ఆధారంగా అడిగితే మాత్రం నాకు ఏ ఎవిడెన్స్ లేదు, నేను నా అంచనా ఆ విధంగా అనుకుంటున్నాను ఒక ప్రకటన చేశాడు. రెండోది రెసిప్రోకల్ టారిఫ్ కూడా 25% నుంచి 10-15% మధ్య ఉండొచ్చు. అంటే చివరికి ఆ టారిఫ్ల ద్వారా బెదిరిద్దాం అనుకున్నటువంటి విషయం వెనక్కు తీసుకుంటున్నారే అని మనం ఇవాళ ఒక పాజిటివ్ గా మనం ఇవాళ అంచనా వేయొచ్చు అనంత నాగేశ్వరన్ యొక్క స్టేట్మెంట్ చూసి. తర్వాత అట్లాగే ట్రంప్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, తర్వాత రేపు రానున్న కాలంలో మలేషియాలో కలుసుకోవటం, ఇవన్నీ నార్మల్ టైస్ వచ్చే అవకాశం ఉంది. కానీ గతంలో నార్మల్ టైస్ వేరు, ఇప్పుడు నార్మల్ టై వేస్. అప్పుడు గతంలో మన వాళ్ళు దారి తప్పి చైనాకు వ్యతిరేకంగా అమెరికాకు దగ్గరయ్యారు. అమెరికా నమ్మకూడదన్న విషయం మన పాకిస్తాన్ మనకు వచ్చిన ఘర్షణలో తేలిపోయింది. మనకు సహజంగానే న్యాచురల్ మిత్రుడు రష్యా, అట్లాగే వాణిజ్య మిత్రుడు చైనా. ఇప్పుడు అమెరికాను చూసి మిగతాని వదులుకోవటం కరెక్ట్ కాదు, ఏ దేశంతోటైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఫాలో కావాల్సింది తప్ప గుడ్డిగా పోవటం కరెక్ట్ కాదని మనలో తెలిసి వచ్చింది. ఇప్పుడు ఒక బ్యాలెన్స్డ్ విదేశాంగ విధానాల్లో ఫారెన్ రిలేషన్స్ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. రైట్ దుగ్గరాజ్ గారు, మొత్తంగా చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు రష్యా బలాన్ని చూసి 2-3 రోజుల్లో యుద్ధం ముగిసిపోతుంది అనుకుంటే సంవత్సరాల తరబడి యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి. అసలు యుద్ధాన్ని మొదలుపెట్టిందే ఒక రకంగా చెప్పాలంటే ఉక్రెయిన్కు అమెరికా సాయం చేయకపోతే అసలు ఆ పరిస్థితులే ఉండేవి కావు. అటువంటిది డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో కూడా ఒక కీలక ప్రకటన చేశాడు, నేను అధ్యక్షుడిని అయితే ఇమీడియట్గా యుద్ధం ఆపేస్తాను అని చెప్పి. కానీ అధ్యక్షుడైన తర్వాత ఈ రోజుకి యుద్ధాన్ని ఆపలేక నానా తంటాలు పడుతున్న పరిస్థితి. ఇక మోడీయే
ట్రంప్కు శరణ్యమా? మోడీ ద్వారానే, అంటే భారత్ ద్వారానే ఇక మొత్తంగా రష్యాను ఒప్పించి మెప్పించి యుద్ధాన్ని స్టాప్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? అంటే మోడీ ఇప్పుడు ట్రంప్కి దిక్కు తోచట్లేదండి. ఒక అడుగు అతిగా వేశాడు. అంటే భారతదేశం మీద ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, లేదా భారతదేశానికి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, అది తన పరిధిని దాటి లేదా తన స్థాయిని దాటి మాట్లాడటం మొదలెట్టాడు. అంటే తను అగ్రరాజ్యం, డబ్బులున్నాయి, ఆయుధాలు ఉన్నాయి, ఇవే కదా వాళ్ళ సంపద అంతా కూడా. దీంతో నేను ఎవరినైనా లొంగ తీసుకోగలను అనేటువంటి ఈ తత్వంలో ఉన్నాడు. కానీ భారతదేశానికి ప్రస్తుతం మోడీ అనేటువంటి ఒక గట్టి నాయకుడు ఉన్నాడని కానీ, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ జియో పాలిటిక్స్ మారుతున్నాయి, అమెరికా సెంట్రిక్గా ఉండకపోవట్లేదు, అమెరికా కేంద్రంగా ఇక ముందు జరగవు, మిగతా వాళ్ళకు కూడా తగిన శక్తి వచ్చింది, వాళ్ళు కూడా ఎత్తుగడలు వేయగలరు అనేటువంటి ఆలోచన ట్రంప్ ఆయన సలహాదారులకి లేదనుకుంటాను మనసులో. లేకపోతే అదేవిధంగా ఇంత తొందరగా వెంటనే స్పందించి భారతదేశం చైనా రష్యాలతో వెంటనే చర్చలు జరపడం అనేటువంటిది అది అవకాశంగా వచ్చినటువంటి విషయం కావచ్చు, ఉపయోగించుకోవటం మాత్రం అద్భుతంగా ఉపయోగించుకుందండి. సో నువ్వు నాటోని అడగకుండా, అంటే ఇతర ఐరోపా దేశాలను అడగకుండా, రష్యా నుంచి మీరు తీసుకోకండి, చమురు తీసుకోకండి అని అడగకుండా, చైనాని అడగకుండా రష్యా నుంచి మీరు దిగుమతి చేసుకోవద్దని, సో భారతదేశం ఒక్కదాని మీద ఒత్తిడి తీసుకురావడంలోనే అతని విదేశాంగ విధానంలో లేదా ఇతర వ్యాపార విధానంలో లోపం ఉంది అని అందరికీ తెలిసిపోతుంది. సో భారతదేశాన్ని నువ్వు వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని చేస్తున్నావు నీ విధానాలన్నీ కూడా. ఇది ఎంతకాలం కూడా సమంజసం కాదు. భారతదేశం ఇంతకు ముందులాగా అమెరికా ఏదో అనగానే ఒడికిపోయి ఓకే సలాం అనేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. అమెరికా ధీటుగా లేకపోయినా సరే దాదాపు ఆ స్థాయికి మనం ఎదిగాం. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి, అతని దగ్గర వ్యాపారం అంటే ఉండవచ్చు కానీ భారతదేశం దగ్గర అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయండి. ఇవే ప్రపంచాన్ని నడిపిస్తోంది. నిజానికి భారతదేశ యొక్క మానవ వనరులే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. నిజంగా ఇప్పుడు మన దేశంలో చాలా మంది విద్యార్థులు అమెరికా పోవటం కన్నా ఇతర దేశాలు వెళ్ళటం మంచిది అనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత, సో రేపటి నుంచి వచ్చే విద్యా సంస్థల నుంచి అప్లికేషన్స్ అన్ని కూడా ఇతర దేశాలకు కనుక వెళ్ళటం మొదలెడితే అమెరికా విశ్వవిద్యాలయాలే ఒక రకంగా ఒత్తిడికి గురవుతాయండి ఆర్థికంగా. సో అదేవిధంగా మనం కూడా ఇప్పుడు మోడీ ఇచ్చినటువంటి స్వదేశీ నినాదం ఏదైతే ఉందో దాన్ని మనం కనుక అనుసరించి, అంటే భారతీయులందరూ కనుక అనుసరించి ఒక్కసారిగా అమెజాన్ యాప్ను ఎత్తేసాం అనుకోండి, ఎవడు కూడా ఫోన్లో వాడకుండా ఉన్నారనుకోండి, లేదా మనం అమెరికన్ ఉత్పత్తులు ఉన్నటువంటి వాటిని తినటం మానేసాం అనుకోండి, సో అప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్కి మన వైపు నుంచి మనం ఏం చేయక్కర్లేదు. అక్కడ పెట్టుబడిదారులే డొనాల్డ్ ట్రంప్ మీద ముట్టకాయలు వేస్తారండి. ఏమిటి నీ పద్ధతి, ఏమిటి, మా వ్యాపారాలు దెబ్బతున్నాయి అనేటువంటిది. అందుకని అక్కడ తన ఒత్తిడిలో ఉన్నాడు. రేపు జనవరికి 1 సంవత్సరం అవుతుంది అతను పదవి తీసుకొని. నేను ఏమి సాధించాను అని చెప్పుకోవడానికి ఏమి లేదండి అతని దగ్గర. ఈ 1వ దీంట్లో ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో వచ్చిన అతను నిజానికి అమెరికాని కిందికి తీసుకెళ్లాడు, అమెరికాని బదనాం చేశాడు. అతను గ్రేట్ అగైన్ చేయలేకపోయాడు. సో అతనికి చాలా ఆప్తులుగా వ్యవహరించిన వారే ట్రంప్కు దూరంగా జరుగుతున్నారు. సో అతని పద్ధతులు వ్యతిరేకిస్తున్నారు. అతనికి ఏదో ఒక రకంగా అనారోగ్యం, మానసిక అనారోగ్యం ఉందేమో అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయండి అమెరికాలో. అసలు మనం అందుకని మనం ధైర్యంగా ఉండవచ్చు. ఇప్పుడు అతను వస్తున్నాను కాబట్టి మలేషియాలో కలుద్దాం, మాట్లాడదాం అల్లంత మాత్రం మనం నిజంగా వ్యాపార సంప్రదింపులకి వెళ్ళక్కర్లేదు. బహుశా కూడా అంత త్వరగా లొంగుతాడని నేను అనుకోవట్లేదండి. రైట్. సత్యం గారు, చూస్తున్నాం అంతకుముందు అటు జెలెన్స్కీతోనూ చర్చలు జరిపారు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ చర్చలు జరిపారు. మొత్తంగా ఈ యుద్ధాన్ని ఆపేస్తున్నా, ఫైనల్గా ఇక మాకు కావాల్సింది మేము చేస్తాము అని చెప్పి జెలెన్స్కీ మీద కొంత ఒత్తిడి కూడా తీసుకొచ్చిన పరిస్థితి. సో ఏమైపోయినట్టు ఆ చర్చలు అవన్నీ ఏమైపోయినట్టు, ఆ దారి మూసుకుపోవడంతోనే ఇప్పుడు మోడీ వైపు ట్రంప్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అంటే పుతిన్ మోడీకి, అంటే ఒక రకంగా రష్యా భారత మైత్రి ఎంత బలంగా ఉంటుందో కూడా ట్రంప్కు తెలిసి వచ్చింది అనుకోవాలా? ఎలా చూడాలంటారు సార్? ఖచ్చితంగా అండి. గత 70 ఏళ్ళుగా రుజువైంది. ఈ మధ్య మనకు పాకిస్తాన్కైన ఘర్షణలో కూడా పుతిన్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అవసరమైతే మేము భారతదేశం తరఫున యుద్ధానికి దిగుతామని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ మిత్రత్వం కొనసాగుతుంది. రెండో వైపు అమెరికా ఆర్థిక శక్తి క్షీణించిన తర్వాత కూడా నాకు అదే పెత్తనం కావాలనుకుంటుంది. అఫ్ కోర్స్ $30 ట్రిలియన్ తోటి అమెరికా నెంబర్ 1, $20 ట్రిలియన్ తోటి చైనా
రెండో స్థానంలో ఉన్నది. సెకండ్. కానీ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో మాత్రం అమెరికా 15.6% నుంచి ఈ మధ్యనే 11.8% పడిపోయింది. చైనా 3.6% నుంచి 12.8% పెరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ లో చైనా మొదటి స్థానంలో ఉంది, అమెరికా రెండో స్థానానికి దిగజారిపోయింది. అట్లాగే EU కూడా మూడో స్థానానికి 11% దిగజారిపోయింది. కాబట్టి ఎదుగుతున్న ఆర్థిక శక్తులు, ఎదుగుతున్న రాజకీయ శక్తులు పొందికల మార్పులు వస్తాయి. ఆ మార్పులు అంగీకరించకుండానే ట్రంప్ ఆ బెదిరింపులకు దిగటం వల్ల తను మాటలు చల్లలేదు ఎక్కడ. అట్లాగే ఇవాళ యుద్ధం ఆగిపోవాలంటే ఖచ్చితంగా జెలెన్స్కీ నుంచి మేము నాటోలో చేరం అన్న మాట రావాల్సిందే. ఎందుకంటే ఆ యుద్ధం ప్రారంభమైంది అక్కడ. సోవియట్ విచ్ఛిన్నం అయిన తర్వాత, రిపబ్లిక్లు దేశాలకు విడిపోయిన తర్వాత అమెరికాకు రష్యాకు ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ ఉంది. కొత్తగా ఏర్పడ్డ రిపబ్లిక్లు, కొత్తగా ఏర్పడ్డ దేశాలు మీరు నాటోలో చేర్చుకోవద్దంటే మేము నాటోలో చేర్చుకోము, మిత్రత్వంగా ఉంటామే అన్నారు. కానీ నాటోలో చేర్చుకుంటే ఇప్పుడు రష్యా ఒడ్డుదనక మిజైల్స్ మోహరించుకుంటూ వచ్చిండు అమెరికా. చివరికి ఉక్రెయిన్, మాస్కోకు దగ్గరగా ఉన్నటువంటి ఉక్రెయిన్ లో కూడా ఉక్రెయిన్ నాటో చేర్చుకొని ఆయుధాలు మోపుతామంటే అప్పుడు పుతిన్ ఇది మర్యాద కాదు, అన్ని దేశాలు అలా పెట్టుకుంటూ వచ్చావు, మన ఒప్పందం ఉంది అని చెప్తే బిడెన్ ఒప్పుకోలే. బిడెనే ప్రోత్సహించి జెలెన్స్కీ తోటి యుద్ధం స్టార్ట్ చేయించాడు. ఇప్పుడు రష్యా డిమాండ్ ఏంది? యూరప్ ని చాలా సార్లు ఉసిగొలిపోయిండు బిడెన్ గాని ట్రంప్ గాని, ఉక్రెయిన్ తరపున యుద్ధంలో దిగవని. కానీ పుతిన్ హెచ్చరిక చేశాడు, మీ యూరోప్ దేశాలు అన్ని కూడా మా మిజైల్స్ పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి పుతిన్ మిజైల్స్ మొత్తం బయలురష్యాలో యూరప్ అంచున మోహరించండి ఈ మధ్య, ఒకవేళ వాళ్ళు సిద్ధం అయితే. కాబట్టి ఒకటే ప్రకటన, అన్యాయంగా నాటోలో చేర్చుకుంటామని ప్రోత్సహించి యుద్ధాన్ని స్టార్ట్ చేసిందే పరోక్షంగా అమెరికా, రెండో పక్షంగా యూరప్, ప్రథమంగా ఉన్నటువంటి వాడు జెలెన్స్కీ. తర్వాత ఈ పరిస్థితుల్లో ఇవాళ మేము చారం అనేటువంటి ప్రకటన రాకుండా యుద్ధం ఆగిపోయే ప్రసక్తే లేదు. అట్లాగే ఇవాళ రష్యా నుంచి పెట్రోల్ కొనొద్దంటే ఎన్నిసార్లు చర్చలు జరిపినా మోడీ గనక పెట్రోల్ కొనటం ఆపేస్తే ఈ దేశంలో ఓడిపోతాడు. నువ్వు ఇప్పటికే పాకిస్తాన్ తోటి ఎందుకు యుద్ధం ఆపినావంటే, పాకిస్తాన్ సరెండర్ అయిందంటే మోడీ 30 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని, నేనే ఆపిందని. అఫ్ కోర్స్ పాకిస్తాన్ నుంచి డిఫరెంట్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి అనుకోండి, కానీ మనకు పాకిస్తాన్కు ఉన్న ద్విపక్ష ఒప్పందంలో అప్పుడున్నటువంటి సిమ్లా ఒప్పందం గాని, మన లాహోర్ డిక్లరేషన్ గాని మరో మూడో దేశం ఇన్వాల్వ్ కావడానికి లేదు, మన ఇద్దరమే తేల్చుకుందామని ఇద్దరం సంతకాలు పెట్టుకున్నాం మనం పాకిస్తాన్. కాబట్టి దేశంలో ఉన్న ప్రతిపక్షాలు అందరూ మోడీ అటు చెప్తున్నా, ఇది ట్రంప్ చెప్తే ఎట్టేన్నామని మోడీని ప్రశ్నిస్తే పాపం కార్నర్ అయింది ఆయన. కాబట్టి ఇవాళ ట్రంప్ చెప్తేనో లేకపోతే రష్యా దగ్గర ఆయిల్ కొనటం మానేస్తే మోడీ భవిష్యత్తు చీకటైంది. కాబట్టి ఖచ్చితంగా మోడీకి ఇప్పుడు కీర్తి ప్రతిష్టలు పెరిగినాయి, ఎందుకంటే అమెరికాను కాదని నిలబడ్డది. రష్యా చైనా, భారత ప్రజలు ఇష్టపడే సోవియట్ యూనియన్ ఇండియా ఇప్పుడు రష్యా ఇండియా మిత్రత్వం వైపు మళ్ళినందుకు గత 10 ఏళ్లుగా ఏం తిట్టబోతుండో మోడీని అనుకున్నారు, డివేట్ అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు అందరు ఇష్టపడే విధంగా విదేశాంగ విధానంలో ఫాలో అవుతున్నాడు. కాబట్టి ట్రంప్ ఒత్తిడి చేస్తే రష్యా దగ్గర పెట్రోల్ మానేయటం జరగటం అనేది జరగదు. రైట్. దిగురాజ్ గారు, మొత్తంగా చూస్తున్నాం అమెరికా అంటేనే నోటితో నవ్వుతుంది, నొసటితో వెక్కిరిస్తుంది అన్న సామెత ఎప్పటి నుంచో ఉంది, అంతే బిహేవ్ చేస్తూ ఉన్నాయి. అక్కడ అధ్యక్షుడు ఎవరైనా ఉండనివ్వండి, కానీ దాని తత్వం అయితే అలాంటి పరిస్థితే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మెట్టు దిగాడు, భారత్తోనే చర్చలు జరిపి ఆ యుద్ధాన్ని ఆపాలని చూస్తూ ఉన్న పరిస్థితి. సో ఈ సమయాన్ని భారత్ ఎలా ఉపయోగించుకోవాలి? రానున్న రోజుల్లో భారత శక్తి అంటే భారత జోలికి వెళ్తే, భారత్పై సుంకాలు విధించడం కానీ, భారత్ని ఎక్కడైనా మనం డిస్టర్బ్ చేస్తే అమెరికాకే దెబ్బ తగులుతుంది అనే విధంగా గట్టి కౌంటర్ ఇచ్చే దిశగా మన విదేశాంగ విధానం ఉండబోతుందా? ఎలా చూడాలంటారు ఈ అవకాశాన్ని? అంటే ఇప్పుడున్నటువంటి విదేశాంగ విధాన రూపకర్తలు ఎవరైతే ఉన్నారో చాలా బేసిక్గా పనిచేస్తున్నారండి. అంటే ధైర్యంగా సమాధానం చెప్తున్నారు, అవసరమైనట్టు చెప్పిస్తున్నారు. కాబట్టి ఈ బంధాన్ని వదిలిపెట్టడం అనేది జరగదండి ఇప్పుడు. సో చైనాతో దగ్గర అవడం అనేటువంటిది, చైనాతో మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఒక సరిహద్దు సమస్యలే కాదు, అనేక సమస్యలు చైనాతో దగ్గర అవటంలో కొంచెం ఇబ్బంది ఉంది. అయితే ఆ ఇబ్బందిని ఎలా అధిగమించాలి, దౌత్యంగా ఎలా వాళ్ళని మళ్ళీ మనతో స్నేహం అనేటువంటిది సమస్నేహంగా ఉండాలి. నువ్వు నన్ను దోపిడీ చేసేలాగా ఉండకూడదు, నేను నిన్ను దోపిడీ చేసేలాగా ఉండకూడదు అనేటువంటి పద్ధతిలో ఎలా చైనాను ఒప్పించగలుగుతారు లేదా మెప్పించగలుగుతారు అనేటువంటి దాని మీద మన విజయం ఆధారపడి ఉంటుందండి.
ఎందుకంటే చైనా అన్ని రకాలుగా మనకన్నా ముందుంది, యా, శక్తివంతంగా ఉంది. రైట్ సార్. సరిహద్దు సమస్యను సృష్టించడానికి ఎప్పుడూ పథకాలు వేస్తున్నాం. మనం ఎప్పుడూ కూడా సరిహద్దు వివాదాల జోలికి వెళ్ళలేదండి ఏ దేశంతో కూడా. యా. కానీ చైనా ఎప్పటికప్పుడు, అంటే 1962 నుంచి ఎప్పటికప్పుడు చైనా ఏదో ఒక రకంగా మన దేశంలోకి చొరబట్టం అనేటువంటి ఆలోచనతోనే ఉంది. ఇప్పుడు సరికొత్తగా మనం చూస్తున్నాం, బ్రహ్మపుత్ర మీద మరొక డ్యామ్ ఏదో కడతాము అనేటువంటి ఆలోచన. చైనా వాళ్ళ హద్దులో వాళ్ళు కట్టుకుంటున్నారు, రైట్. కానీ దానివల్ల ప్రమాదం మనకుంది అనేటువంటి విషయం మనకి. మనం ఏదో పోటీగా మరో ఇంకొక డ్యామ్ కట్టబోతున్నాం అనేటువంటి అరుణాచల్ ప్రదేశ్లో అనే వార్త వచ్చింది. కాబట్టి ఈ ఘర్షణ వాతావరణం ఈ రెండు దేశాల మధ్య ఆగట్లేదు. పైకి చాలా కౌగిలింతలు, నవ్వుల మాటలు అవి ఉన్నాయి కానీ, రైట్. సో ఈ నార్మలైజేషన్ చైనా భారత సంబంధాలు అనేటువంటివి ఎప్పుడైతే స్థిరపడతాయో, ఎప్పుడైతే సాఫీగా ఉంటాయో, అప్పుడు నిజానికి అమెరికాను లొంగ తీసుకోవడం మరింత సులభం అండి. అంటే చైనా నేను ఒక్కడనే లొంగ తీసుకోవాలి అమెరికాని అనుకున్నా, లేదా భారత్ని ఒక్కడనే చైనాని ఎదిరించాలనుకున్నా కూడా ఇబ్బందే. అలా కాకుండా మేము ఇద్దరం కలిసి ఆసియా ఖండ శక్తులుగా ఎదుగుదాం, మనం మరో అగ్రరాజ్యంగా మన ఇద్దరం కలిసి మిగతా ప్రపంచాన్ని శాసిద్దాం అనేటువంటి దానికి రాగలిగితే, ఒక ఒప్పందాన్ని నాటికి కాగితం మీద రాసుకోకపోయినా ఒక అండర్స్టాండింగ్ కనుక రాగలిగితే, రాబోయే శతాబ్దం మొత్తం కూడా, రాబోయే శతాబ్దం దాకా అక్కర్లే, 20లోనే ఉన్నాం కాబట్టి, రాబోయే అర్ధ శతాబ్దం అయినా కనీసం తప్పనిసరిగా అమెరికా నుంచి మళ్ళీ ఆసియా ఖండం వైపు అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు లేదా శక్తివంతంతో ఇటు వస్తాయండి మనకి. సో ఈ దిశగా బహుశా మోడీ ఆలోచించకుండా ఉండడు, అతనికి మంచి టీం ఉంది, ముందుకు వెళ్తుంది అనేది మాత్రం కనిపిస్తున్న విషయం అండి. యా, రైట్ సార్. సత్యం గారు, ఫైనల్గా మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. యుద్ధాన్ని ఆపాల్సింది ఇక మోడీనే, మోడీ చేతిలోనే ఉంది, ఖచ్చితంగా మేము స్నేహాస్తాన్ని అందిస్తామని చెప్తున్నారు. సో టారిఫ్లు ఇవన్నీ వాళ్ళు కావాలనుకుంటే కాసేపట్లో రద్దయిపోతాయి. మోడీ నిర్ణయం ఎలా ఉండబోతుంది? మోడీ చెప్తే పుతిన్ వింటాడా? ఏ విధంగా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చు? మోడీ మొత్తంగా మీరు చెప్పినట్టుగా మోడీ కీర్తి పెరిగింది. సో ప్రపంచానికి భారత శక్తి యుక్తి తెలిసొచ్చే సమయం ఆసనమైందంటారా? ఏం చెప్తారా? ఇప్పుడు మనం అనుసరించేటువంటి వ్యూహమే మన పాత్ర పెంచుద్ది. మోడీ వ్యక్తిగతం కాదు, అనుసరించే పాత్ర ఏమిటి అని మనకున్నటువంటి దృక్పథం ఏమిటి, ఆ దృక్పథంలో మార్పు వస్తే ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా సరైన దృక్పథంలో ఉన్న వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది. గత 7 ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు సడన్ గా అమెరికా షాక్ తోటి మనం సరి చేసుకున్నాం. కాబట్టి వాళ్ళ మోడీ సరైనటువంటి దిశలో ప్రయాణిస్తుండని అందరం అనుకుంటున్నాం. ఇక మనకు తేలిపోయింది కాబట్టి కృత్రిమంగా అమెరికా దగ్గర తీసింది, అది కృత్రిమే తప్ప న్యాచురల్ కాదంటే విషయం తేలిపోయిన తర్వాత ఇప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటాం. రెండోది, మోడీ మాత్రమే నిరోధిస్తాడని మనం అనుకోం, పుతిన్ కూడా కన్విన్స్ కావాలి. కానీ ఏదేమైనా రష్యన్ ఎకానమీ కూడా చిన్న ఎకానమీ కాబట్టి రిపబ్లిక్ విడిపోయిన తర్వాత అది ఇప్పుడు $2.5 ట్రిలియన్ ఎకానమీ మాత్రమే. కాబట్టి దీర్ఘకాలికంగా రెసిస్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి అది ఆయుధపరంగా బలమైన రాజ్యం, ఆర్థిక పరంగా బలమైన రాజ్యం కాదు. కానీ ఉక్రెయిన్ రెండు బలహీనమే. కాబట్టి ఇంకా అక్కడ జెలెన్స్కీ నా పెత్తనం కావాలి, నేను యుద్ధం స్టార్ట్ చేసి యూరో కావాలనుకున్నాడు. కానీ ఇంకా కొన్నాళ్ళు పోతే, ఇంకో 2 నెలలు 3 నెలలు పోతే ఆ దేశం జనాభా వెంట పడతారు. ఎందుకంటే ఉక్రెయిన్ లో 18% మంది రష్యన్స్ ఉన్నారు. అందుకే పుతిన్ అడ్డగోలుగా దాడి చేయట్లేదు, వ్యూహాత్మకంగా దాడి చేస్తుంది. చాలా మంది అనుకుంటారు ఇంత ఆయుధ శక్తి ఉన్న ముందు ఉక్రెయిన్ తోటి ఇన్నాళ్ళు యుద్ధం చేయడం ఏంటంటే, అక్కడ 18% మంది రష్యన్లు ఉక్రెయిన్లల్లో. తర్వాత వాళ్ళు ఇప్పుడు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను అయితే 48% మంది రష్యన్లు ఉన్నారు. కాబట్టి జెలెన్స్కీ ఇంకా కొంతకాలం 2-3 నెలలు యుద్ధాన్ని సాగదీస్తే దేశంలో ఒంటరైపోతాడు. కాబట్టి తప్పకుండా జెలెన్స్కీ తెలిసి వచ్చింది, తర్వాత ఇది భారం అన్న సంగతి పుతిన్కి కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ యథాతథ స్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంది ఒక విత్ ఇన్ షార్ట్ టైంలోనే. యా, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. సత్యం గారికి, దుగ్గరాజు గారికి ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా చూస్తున్నాం, భారత్ ఎప్పుడూ కూడా శాంతిని కోరుకుంటుంది. ఏ దేశంలో కూడా యుద్ధాలు జరగాలని ఏనాటికి భారత్ కోరుకోదు. ప్రపంచం అంతా కూడా శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని భారత్ కోరుకుంటుంది. ట్రంప్ తెచ్చిన ప్రతిపాదనను ఖచ్చితంగా మోదీ తన మిత్రుడు, భారత స్నేహితుడు అయినటువంటి పుతిన్ దగ్గరకు తీసుకువెళ్తారు. త్వరలోనే ఈ యుద్ధం సద్దుమనగాలి. అది భారత్ ద్వారా అయితే భారత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ప్రపంచం చూపు భారత్ వైపు ఉంటుంది అనేది కూడా అర్థమవుతున్న పరిస్థితి. సో ఏది ఏమైనా టారిఫ్లతో ఎటువంటి ఒత్తిళ్లు తీసుకొచ్చినా భారత్ దృఢంగా నిలబడింది. రానున్న రోజుల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా భారత్ అవతరించబోతుంది. దానికి తగ్గట్టుగా వడివడిగా అడుగులు పడాలని మనం కూడా ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్.